హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అమ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము మటన్ దాల్చా నేర్చుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు మనం హాఫ్ బౌల్ తీసుకున్నాము. కందిపప్పు కూడా హాఫ్ బౌల్ తీసుకోవాలి. హాఫ్ బౌల్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. దీనిలో ఎక్కువ క్వాంటిటీ శనగపప్పు ఉండాలి. ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటా, కొత్తిమీర, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, మటన్, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్ కావాలి. జీలకర్ర మెంతుల పొడి హాఫ్ స్పూన్ కావాలి. ఇప్పుడు మనం మొదట ఏం చేద్దాము, శనగపప్పు, కందిపప్పు రెండు కలిపి మంచిగా కడగాలి. మంచినీళ్ళతో కడగాలి. మనం నల్ల నీళ్ళు ఒక్కొక్కసారి మనం మర్చిపోయి బోర్ నీళ్ళు వేస్తాం కదా, అది మర్చిపోయి మనం అదే నీళ్ళతో పప్పు కడుగుతాం అనుకో, పప్పు ఉడకదు అస్సలు. చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నాకు తెలియక ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో నాకు తెలియక ఇలాగే నల్ల నీళ్ళతో కడిగిన. అవి ట్యాంకులో ఉన్నవి బోర్ నీళ్ళు, అవి ఉప్పు నీళ్ళు. మా దిక్కు మొత్తం ఉప్పు నీళ్ళే ఉంటాయి. ఉప్పు నీళ్ళు కడిగినాక పప్పు ఉడికిస్తే ఎంతకు ఉడకదు. ఏమైందని తర్వాత నిదానంగా మా అత్తమ్మ అడిగితే, ఏమైంది ఇట్లా ఉడకలేదు అంటే, ఉప్పు నీళ్ళు వేసి నువ్వు కడిగి తింటావు అందుకని ఉడకలేదు అని చెప్పి. అట్లా మీరు కూడా మర్చిపోయి బోర్ నీళ్ళతో కడగకండి, మంచి నీళ్ళతో కడగండి. ఇలా కడుగున్నాం కదా, మంచిగా పిసికి కడగాలి. ఎందుకంటే దీనికి వీళ్ళు పురుగు పట్టకుండా మందులు వేస్తారు. పప్పులకు మందులు వేస్తారు కాబట్టి మనము 2 సార్లు కడుక్కోవాలి. శనగపప్పు, కందిపప్పు రెండు కడిగి పెట్టుకున్నాం కదండి. దీనిలోకి ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాము. ఒకటి వేసినాము కాబట్టి సగం ఇది ఒకటి సరిపోతుంది. దీంట్లో అంటే కొంచెం శనగపప్పు వేసినాం కదా, కొంచెం ఎక్కువ వేయాలి నీళ్ళు, పప్పు ఉడుకుతుంది. కొంచెం సేపు ఎక్కువ పెట్టాలి. మన మామూలు కందిపప్పుకి అయితే 3 విజిల్ అయితే సరిపోతుంది. మనం శనగపప్పు వేసినాం కాబట్టి 5 విజిల్ పెట్టాలి. కొంచెము పసుపు, కొంచెం నూనె, కొంచెం నూనె, కరివేపాకు కడిగిందండి, ఇప్పుడే తెంపుకొచ్చిన, మన చెట్టుకి అయింది. ఇది వేసేయచ్చు, అట్లే కొమ్మట్లు వేసేయచ్చు. మనం పప్పు ఉడికేటప్పుడు ఆ కొమ్మ తీసి ఇట్లా తీసి పక్కకి వేయచ్చు, అంతే. చెప్పిన కదా, ఇట్లా నలిచిపోయాలి. ఇప్పుడు మూత పెట్టి 5 విజిల్స్ అయినాక బంద్ చేద్దాం. నాకు నీరాడు ఇన్నే ఉంటుందండి, నీరాడు కూరాడు ఇన్నే ఉంటుంది. అది తక్కువ అందుకుంటే ఇక్కడ పోసేస్తాను. దీనికి మూత పెట్టేద్దాం. పప్పు కుక్కర్కు ఒక 5 విజిల్ వచ్చినాక బంద్ చేద్దాం. కూరాడమ్మ ఇంట్లో ఉండాలంట. మేము ఆ కూరాడకుండాను 2002లో మేము ఇల్లు కట్టినాము. అప్పుడు మా అక్క తీసుకొని వచ్చింది. అప్పటి నుంచి అదే కూరాడకుండా నీళ్ళ కొరకు ఇదే బిందె అదే కూరాడకుండా. ఇవి రెండు జంట 23 ఇయర్స్ అయింది, అలానే ఉంటున్నాయి. ప్రతి పండుగకు మారుస్తాను అంటే కడిగి సున్నం వేసి బొట్లు పెట్టి మళ్ళీ కొత్తగా వేడి చేస్తాము, నైవేద్యం పెడతాము. అట్లా సరేలేండి, అది వదిలేండి. ఇప్పుడు మనం దాల్చా మంచిగా. ఇప్పుడు మనము దాల్చాకు ప్రిపేర్ చేస్తాము. దాల్చాకు అంటే ముందుగా మనము మటన్ను ఉడికించుకోవాలి. దీనికి కొంచెం నూనె పోతాము. ఆయిల్ కొంచెమే పడుతుంది, ఎందుకంటే మనం బోన్స్లలో చాలా కొవ్వు ఉంటుంది. ఇది ఆయిల్ కొంచెమే సరిపోతుంది, కొంచెమే వేయాలి, ఎక్కువ ఏమొద్దు, కొంచెం సరిపోతుంది. నూనె కాగింది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉల్లిగడ్డలు వేసుకున్నాము. కొంచెం ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ సాంబార్లో కూడా వేసుకోవాలి కదా. దాంట్లో వేస్తాం, కలిపేస్తాము. వీటికి పొడుగానే కోసామండి ఉల్లిగడ్డలు. మనము చిన్న గోయలేదు, పొడుగానే కోసాము. దీనికి టమాటా అవి అన్నీ దీనిలో ఏమి అవసరం లేదు. ఓన్లీ ఉల్లిగడ్డలు వేసి కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసి అల్లం ఎల్లిగడ్డ వేసాము. అల్లం ఎల్లిగడ్డ వేసినాక మటన్ వేసి ఉడికియాలి. కొంచెం కారము ఉప్పు వేసి ఉడికియాలి, మటన్ను ఉడికియాలి. కొంచెం పసుపు వేద్దాం. పసుపు, కరివేపాకు, దీంట్లో కూడా కరివేపాకు ఫ్రెష్ ఇప్పుడు తెంపుకొచ్చింది. ఇంత లేత కొంచెం
లేత లేత ఉందాకు. మన ఇంట్లో అయితే అలా లేత లేత తెచ్చుకొని వేసుకోవచ్చు. అయ్యింది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా దీంట్లోనే వేయాలి. సాంబార్లో వేయము, దీంట్లోనే వేసాం గరం మసాలా. ఓకే, వేసేసినాము. ఇప్పుడు ఈ మటన్ వేద్దాం. అన్ని బోన్సే ఉండాలి, మొత్తం బోన్సే, ఓన్లీ బోన్స్. ఈ బోన్స్లో నుంచి బాగా సారం దిగడానికి 5-6 విజిల్స్ పెట్టాలి. ఎంత విజిల్ పెట్టినా ఏం కాదు, మనం ఎన్ని విజిల్ పెడితే అంత సారం దిగుతుంది. ఇవన్నీ బోన్సే, మొత్తం బోన్స్. మనం మటన్ తెచ్చుకున్నప్పుడు బోన్స్ అన్ని తీసి పక్కకెట్టి బోన్స్ అలాగ బాగా దాల్చా చేసుకోవచ్చు, మటన్ అలాగ వండుకోవచ్చు. అది ఎంత కడిగినా ఎర్రగా వస్తూనే ఉంటుంది బ్లడ్. ఇలా కలపాలి. కాసేపు అయినాక కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ విజిల్ పెట్టాలి. మటన్ కొంచెం నూనెలా మగ్గిందండి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుందాము. కారము, కొంచెం ఉప్పు, కొంచెము కారము. మనం పోపులో వేస్తే ఘాటు ఎక్కువ వస్తుంది, చాలామంది ఏం చేస్తారంటే పోరింపులోనే కారం వేసేస్తారు. పోరింపులో కారం వేస్తే అదేంటంటే ఘాటు ఎక్కువ వస్తుంది, ప్లస్ కర్రీ బ్లాక్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది కలర్. పోరింపులో మనము ఉల్లిగడ్డలు వేసినాక కారం వేసామనుకో, కర్రీ మొత్తము ఇదే కాదు, ఏ కర్రీ అయినా సరే కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్ అవుతుంది. మనం ఇట్లా ఏదైనా కూర వేసుకున్నాక దాంట్లో కారం వేసుకుంటే అదొక కలర్ వస్తుంది. కర్రీకి కలరు కూడా కొంచెం అట్రాక్షన్. ఇప్పుడు నీళ్ళు పోతాము, నీళ్ళు పోసి ఉడికిద్దాం. ఓ 5 విజిల్స్ పెట్టేస్తే ఇది దీని సారం అంతా మనకు రసంలోకి వచ్చేస్తుంది. అక్కడ పప్పు ఉడుకుతుంది, ఇక్కడ ఇది పెట్టేద్దాం. ఆ పప్పు ఉడికే లోపల ఇది కూడా విజిల్ వచ్చేసి ఇది కూడా ఉడికిపోతుంది. ఇక్కడ అన్నంకు కడిగి పెట్టుకున్నాము, ఇంకా కాలే అన్నం వండాలి. ఇప్పుడు ఇది 4 విజిల్ అయినాక ఉడికింది కదండి. దీంట్లో కొంచెం చింతపండు వేద్దాము, కొంచెమే, మిగిలినది చారులో వేద్దాం. కొంచెం చింతపండు వేసి ఉడికియాలి దీన్ని. మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ 1 విజిల్ చాలు, 1 విజిల్ వచ్చే వరకు ఉడికియాలి. ఎందుకంటే ఆ పులుపు ఆ ఈ ముక్కలకు బాగా పడుతుంది. మనం ముక్క నమిలినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇంతసేపు ఉడుకుతుంది కాబట్టి ఈ బోన్ మొత్తం నమ్మలొచ్చు. మనం మటన్ కర్రీ చేసి ఈ బోన్ను నమ్మలేము. ఇట్లా ఉడికిస్తే దాల్చా చేస్తాం కదా, దాల్చా చేస్తే దాంట్లో మటన్ మొత్తము నమ్మలే. చికెన్ బొక్కలు ఎట్లా నమ్ముతామో ఇది కూడా అట్లా నమ్మవచ్చు. ఇప్పుడు 1 విజిల్ పెడదాం. ఇది పప్పు ఉడికింది, మటన్ ఉడికింది. దాల్చాకు ప్రిపేర్ చేస్తామండి. ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసి, అల్లం వెల్లిగడ్డ వేసేసినాము. ఇప్పుడు టమాటా వేసాము. మనం దాంట్లో మటన్లో ఏం వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే వేసి ఉడికించాము. దీంట్లో టమాటా వేసి మొత్తం సాంబార్లాగా సేమ్ ప్రిపేర్ చేసి దీంట్లో సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇది దాల్చాలో సొరకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది. సొరకాయ ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. ఇటు అన్నం అవుతుంది, అన్నం దమ్ముకు అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దీనిలో కొంచెం మనము అన్నంలో కొంచెము దాల్చిన చెక్క పొడి వేసుకుందాము. కొంచెం ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుంటే చాలా. ఎప్పుడు ప్లేన్ అన్నం కాకుండా ఒకసారి దాల్చిన చెక్క పొడి, ఒకసారి జీరా పొడి, ఒకసారి గరం మసాలా పొడి, ఒక్కొక్క వెరైటీ అంతే. రోజు ప్లేన్ రైసే కాకుండా
ఇలా చేసి పెడతాను. దాల్చిన చెక్క గుండె కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. ఉత్తగైతే మనం తినలేము దాల్చిన చెక్క. దాల్చిన చెక్కతో టీ చేస్తారు, అది కూడా చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది అది. నేను 2 చుక్కలు ఆయిల్ వేసినాము, చెక్క పొడి వేసినాము, అది అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉంచితే బంద్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రసంకు మనం పప్పు ఉడికించుకుంది. పప్పు ఉడికింది కదా, దీన్ని గ్రైండ్ చేద్దాము. పప్పును గ్రైండ్ చేసి శనగపప్పు ఉంటుంది కదా, కొంచెం మెదగదు, కొంచెం శనగపప్పు ఉంటే ఏం కాదు, తింటున్నా కొంచెం నోటికి వస్తుంది. కందిపప్పు అంతా మెత్తగా మాత్రమే శనగపప్పు ఉడకదు, ఎందుకంటే మనం 5 విజిల్లు ఉడకకుంటే మళ్ళీ తీసి మళ్ళీ ఒక విజిల్ 6 విజిల్ 7 విజిల్ అట్లా పెట్టుకుంటాం కదా. అది దీంట్లో మనము 1 స్పూను అంటే మనం 1/2 స్పూన్ దానిలో వేసాం కదా, దీనిలో కూడా 1/2 స్పూను కారం వేద్దాము. పోపులో వేయద్దు, కారం పోపులు వేస్తే ఘాటు ఎక్కువ వస్తుంది. దీంట్లోనే వేసి మెదిగిద్దాం. ఇది ఈ రసం మొత్తము ఇక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేసిద్దాం. పప్పు మొత్తం దీనిలోకి వేసేసినాము. ఇప్పుడు దీనిలోకి మనము చింతపండు పులుసు తీసుకుందాం. చింతపండు పులుసు మనం ఆల్రెడీ ఒకసారి దాంట్లో మటన్లో వేసి ఉడికియడానికి వేసినాము. అందుకే దీనిలో పప్పులోకి సాంబార్లోకి కొంచెమే వేయాలి, ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది, ఎక్కువ పుల్లగా ఉండదు. ఇది కొంచెం పప్పుచారు కొంచెం మసులుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో ఈ ఉడికించిన మటన్ని వేసేద్దాం. ఉడికించిన మటన్ వేసేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ సిమ్ములే పెట్టాలి, పెద్దగా హై పెట్టద్దు, సిమ్లో పెట్టాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి 1 చెంచా పడుతుంది, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర కొంచెం వేస్తాము. ఇంకా మిగిలిన కొంచెము లాస్ట్కు ఫైనల్గా మొత్తం అయిపోయినాక కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసినాక కొత్తిమీర వేస్తే అప్పుడు కొంచెం పీల్చుకుంటుంది కొత్తిమీర, పచ్చి కొత్తిమీర వాసన వచ్చేటప్పుడు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి సిమ్ముల్లో పెట్టి ఒక 2 విజిల్లు వస్తే అప్పుడు ఇంకా పూర్తిగా సారం దిగిపోతుంది దాల్చాలోకి. ఇక్కడ చూద్దాం. అన్నం అయిపోయింది, స్టవ్ బంద్ చేద్దాం. అంతే, అది ఉడికిపోతుంది. ఇంకా దాల్చిన చెక్క రైస్, పెరుగు, దాల్చా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.